హలో అండి, ఈరోజు వ్లాగ్లో మనం పోహా ఎట్లా చేసుకోవాలో చూసేద్దాం. ముందు ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వగానే కొన్ని పల్లీలు వేసుకోవాలి. పోహా చాలా సింప్లెస్ట్ రెసిపీ అండ్ చాలా హెల్తీ కూడా. మనం ఏదైనా క్విక్గా తినాలి అనుకున్నప్పుడు ఇది చేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్ లాగా. సో పల్లీలు ఫ్రై అయ్యాక పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. జీలకర్ర, శనగపప్పు అండ్ మినప్పప్పు అవన్నీ ఉన్నాయి దాంట్లో. ఇవి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి మంచిగా వేగనివ్వాలి. సో ఆ తర్వాత మనం ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అవ్వాలి. సో ఆనియన్స్ మగ్గడానికి నేను ఎప్పుడైనా సరే సాల్ట్ యాడ్ చేసుకుంటా. అండ్ నేను కొంచెం ఇందులో ఇంగువ కూడా యాడ్ చేసుకుంటున్నా. ఇంగువ ఏదైనా పోపులో వేస్తే చాలా బాగుంటుంది, ఆ టేస్టే వేరే ఉంటుంది. సో ఆనియన్స్ మనకి బాగా ఫ్రై అవుతున్నాయి. ఇంకా మనం ఒక బౌల్లో వాటర్ వేసుకున్న దాంట్లో పోహా అయితే నానబెట్టుకోవాలి. మనం పోహాని ఎక్కువసేపు నానబెట్టుకోవద్దు, అటుకుల్ని ఎక్కువసేపు నానబెట్టుకోవద్దు. జస్ట్ ఇట్లా వాటర్లో వేసి మళ్ళీ వెంటనే తీసేసేయాలి, లేకపోతే చాలా మెత్త అయిపోతుంది. ఇంకా మనకు ఆనియన్స్ ఫ్రై అయినాయి కదా, దీంట్లో కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు పచ్చి వాసన పోయే వరకు మనం అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. అండ్ గార్లిక్, వెల్లుల్లి అయితే క్రష్ చేసుకొని ఇందులో వేసుకుంటున్నాం. ఈ గార్లిక్ కూడా మంచిగా ఫ్రై అవ్వాలి నీట్గా. ఆ తర్వాత మనం కొంచెం కరివేపాకు వేసుకోవాలి. నా దగ్గర కరివేపాకు ఇట్లా డ్రైగా ఉంది, ఎందుకంటే అది మా మమ్మీ ఇండియా నుంచి సెండ్ చేస్తుంది నాకు. టేస్ట్ అయితే మనకి ఒరిజినల్ పచ్చి కరివేపాకు లాగానే వస్తుంది. ఇదంతా ఫ్రై అయిన తర్వాత మనం పోహా అయితే నేను నానబెట్టుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నా. ఇది నీట్గా ఫ్రై అవ్వాలి. మనకి ఎంత మంచిగా ఫ్రై అవుతే ఈ ఇంగ్రీడియంట్స్ అంత మంచిగా ఉంటుంది మన పోహా. సో మనం నానబెట్టుకున్న పోహాని పక్కకు తీసుకున్నాం కదా, ఇట్లా పొడి పొడి ఉండాలి. ఆ పొడి పొడిగా ఉన్న పోహాని ఇందులో యాడ్ చేసుకుంటున్నా. చేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. సో ఈ పోహా వన్ ఆఫ్ ద సింప్లెస్ట్ రెసిపీ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఎప్పుడైనా సరే మనం క్విక్గా చేసుకోవాలి అనుకున్నప్పుడు చేసుకోవచ్చు. బాగా కలుపుకోవాలి అంతా ఒకటి కలర్ వచ్చేసరికి. మనం అవసరమైతే కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ అది మన చాయిస్. ఇంకా మీకు ఎక్కువ స్పైసీ తినాలనిపిస్తే కొంచెం కారం యాడ్ చేసుకోండి. నేను ఎండుమిర్చి కూడా వేసుకున్నా, అది వీడియోలో చూపించలేదేమో. నేను ఇలా మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మనకి లెమన్. పోహా ఎప్పుడైనా సరే మనకి టేస్ట్గా ఉండడానికి మనం లెమన్ యాడ్ చేసుకుంటాం లాస్ట్లో. సో మీరు కూడా నాకైతే లెమన్ ఉంటేనే ఇష్టం. సో పోహాలో లెమన్ అయితే యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. సో నేను ఒక హాఫ్ లెమన్ అయితే పిండుకుంటున్నా. పిండుకొని మంచిగా కలుపుకోవాలి ఇదంతా మిక్స్ అయ్యే వరకు. ఇంకా కొంచెం టేస్ట్ చూసుకొని దించుకుంటే సరిపోతుంది. ఇలాగే నా వీడియోస్ చూసి చాలామంది లైక్ చేయకుండా షేర్ చేయకుండానే ఉంటున్నారు. ప్లీజ్ నా ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. ఇలాంటి చాలా వీడియోస్, వ్లాగ్స్ అయితే చేస్తాను. మన పోహా అయితే రెడీ. సో బౌల్లోకి తీసుకుంటున్నా. అంతే, చాలా సింపుల్ రెసిపీ. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.